హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు నేను మీకు మల్లెపూలతో ఎలా పూలు అనేది కట్టుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో పూల వీడియోలే ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి, మనం ఫస్ట్ పూలు కట్టుకునేటప్పుడు ఫస్ట్లో ఒక ముడి వేసుకొని దారం అనేది ఎప్పుడు అన్నా సరే అండి, ఇప్పుడే కాదు ఎప్పుడు పూలు కట్టుకున్నా 2-3 వరుసలు వేసుకోవాలి. చూడండి, నేను చెయ్యి ఎలా పెడుతున్నానో చూడండి. ఒకసారి నిదానంగా స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చూడండి, నేను ఫింగర్ ఎలా పెట్టి ఎలా నాట్ వేస్తున్నాను అనేది మెయిన్. మీకు అంటే మన కనకాంబరాల వీడియో పెట్టాను కదా, సో దానికి 2,50,000 వచ్చిందన్నమాట. సో ఆ వీడియోని అంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఫ్రెండ్స్. చూడండి, ఆ వీడియోలో కామెంట్ చేశారు కదా, అక్క కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా క్లారిటీగా ఇంకా వీడియోలు పెట్టండి, పూల వీడియోలు అని పెట్టారు కదా. సో అందుకనేసే ఇప్పుడు మల్లెపూలు తెచ్చి ఇప్పుడు మీకోసమనే ఒక వీడియో చేస్తున్నాను. చూడండి, మనము దారం ఎప్పుడు తీసుకున్నా 2 వరుసలు లేదా 3 వరుసలు తీసుకున్నామంటోండి, పూలు అనేవి సాగకుండా ఉంటాయి. మనం కట్టిన తర్వాత ఒక వరుస తీసుకున్నాం అనుకోండి, పూలు అనేది ఆ వెయిట్కే పూల వెయిట్కే సాగిపోతాయి అన్నమాట. ఇలా చూడండి, నేనైతే ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. చూడండి, మల్లెపూలతో కొంచెం స్టార్టింగ్లో ట్రై చేసేవాళ్ళు మల్లెపూలతో కాకుండా ఏవైనా కనకాంబరాలు ఏదైనా పొడవు కాడలు ఉండేవి చేయండి. ఎందుకంటే ఇవి కాడలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. లేదు అంటే ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే ఆకుల మీద ట్రై చేయండి, అదైతే బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే వేస్ట్ అయినా కూడా ఆకులే వెళ్తాయి కదా, మందార ఆకులు అలా ఏవైనా ఉంటే వాటిపైన ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇలా కడుతున్నాను కదా, ఒకసారి నేను ఎలా కడుతున్నాను, చెయ్యి ఎలా పెట్టుకుంటున్నాను మీరు ఒకసారి చెక్ చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడే నేను 7th ఉన్నప్పుడే నేర్చుకున్నాను అనమాట. సో మన కనకాంబరాల వీడియో 2 lakhs పోయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సో అందుకనేసి ఇప్పుడు మల్లెపూలు తీసుకొని వచ్చి చాలామంది కామెంట్ చేశారు కాబట్టి సో ఒకసారి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఇప్పుడు ఇవి 100 గ్రాములు మల్లెపూలు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చి మార్కెట్ తీసుకొస్తానే మా అమ్మ పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చినారనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా పెద్ద పెద్ద మొగ్గలు. వీటిలో కూడా కొద్దిగా చిన్న మొగ్గలు ఉంటాయి, మరీ కాడలు చిన్నగా కూడా ఉంటాయి. మరీ కాడలు చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా కట్టేటప్పుడు అనేది పూలను గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, పూలు అనేది నలిగిపోతాయి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే కాకడాలు, కనకాంబరాలు అలాంటి వాటిపైన ట్రై చేయండి. అవి కొద్దిగా కాడలు బాగా పొడవుగా ఉంటాయి కాబట్టి మీకు కట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా చిన్న వాటి మీద ట్రై చేశారనుకోండి, పూలు మీరు గట్టిగా పట్టి లాగినారంటే రేకులన్నీ రాలిపోతాయి. చూడండి, నేను కడుతున్నాను, ఒక రేక్ అనేది కూడా రాలేదు చూడండి. అలా మనం ఎంత చిక్కగా వచ్చినాయి చూడండి, మనం సూదిలో కూర్చితే ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట మనం కట్టుకున్నప్పుడు కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు మన వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కనకాంబరాల వీడియోకి అంత రెస్పాన్స్ వస్తుందని అసలు కలలో కూడా అనుకోలేదు నేనైతే. నార్మల్గా నేను మా చెట్లోనే కాసే పూలను కట్టేటప్పుడు జస్ట్ ఒక చిన్న వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట. అది 3 months అయితే 40 వ్యూసే ఉన్నింది. 3 months తర్వాత కనీసం ఒక 1 monthలో 2 lakhs వ్యూస్ వచ్చాయన్నమాట. సో అప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సో మనకు ఆ ఒక్క వీడియో అయితే నా ఛానల్కి వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. సో ముందు వీడియోలో నా మానిటైజేషన్ ఎలా అయింది ఏమి అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. సో ఇంతటితో ఉంటాను, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.